హలో నమస్తే అండి, వెల్కమ్ టు నీలిమా ఫ్లేవర్స్. పన్నీర్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు పన్నీర్ ని మ్యారినేట్ చేస్తాం కదా, ఆ మ్యారినేట్ చేసే ప్రాసెస్ లో పన్నీర్ బ్రేక్ అయిపోతూ ఉంటది కదా. సో ఆ ఇబ్బంది లేకుండా నేను మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో అసలు మ్యారినేషన్ లేకుండా ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ బాస్మతి రైస్ వేసుకుని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని 1/2 అవర్ టు 1 అవర్ దీన్ని నానబెట్టుకోవాలి. 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది చప్పగా లేకుండా ఉండటానికి ఇలాగ పసుపుని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం ఇవన్నీ కూడా వేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇలా కొంచెం వెడల్పు ప్యాన్ తీసుకోవాలి దమ్ చేసుకోవడానికి. సో దీంట్లో నేను ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరాఠీ మొగ్గ 6, లవంగాలు 10, యాలకులు 6, అనాస పువ్వు 2, దాల్చిన చెక్క 1 ఇంచు, జాపత్రి 2 వేసుకొని పొడుగ్గా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకుని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకుని టొమాటో ప్యూరీ తయారు చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీని ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసుకుని టొమాటో పేస్ట్లో ఆయిల్ పైకి తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్లో ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకొని పెరుగు అంతా కూడా టొమాటో ప్యూరీలో కలిసిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని మనం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఈ గ్రేవీలో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ కసూరి మేతి పౌడర్ చేసుకుని వేసుకోవాలి. 1/2 కప్పు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో పన్నీర్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయ్యే దాంట్లో వేసేసుకుంటున్నాను. పన్నీర్ వేసే ముందు ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్ అడగంటకుండా ఉంటుంది. పన్నీర్ని అంతా కూడా ఒకసారి ఈ గ్రేవీలో మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. 3 లీటర్స్ వాటర్ తీసుకుని ఈ వాటర్లో 1/2 టీ స్పూన్ సోంపు, 3 లవంగాలు, 1 స్టార్ అనైస్, దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఉప్పు వాటర్ లా ఉండాలి. మన సీ వాటర్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ లో ఉండాలన్నమాట. సో దీంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. 3 and 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని ఈ నీళ్లు మరుగుతున్న టైంలో నానబెట్టుకుని నేను వాటర్ తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ రైస్ బాయిల్ అవుతున్న వాటర్ లో సో రైస్ అంతా కూడా మెల్లగా ఇలా వేసేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి స్టిర్ చేసుకుందాము వాటర్ లో కలిసేటట్టు. ఈ రైస్ అంతా కూడా 50% కుక్ అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాము. రైస్ కుక్ అయిపోయిందండి. మనం 50% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చక్కగా గ్రెయిన్స్ అనేవి చక్కగా పొడుగ్గా వచ్చినాయి కదా, అండ్ ఇదిగోండి రైస్ చక్కగా మనకి ఇలా బ్రేక్ అవుతుంది కదా, అంటే 50% కుక్ అయింది అనమాట. సో మిగతా 50% మనం దమ్ చేసుకుందాం. ఈ రైస్ ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఒక స్ట్రెయినర్ లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకుని మరి పన్నీర్ లో యాడ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రైస్ ని స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ని స్టవ్ మీద పెట్టి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కుక్ చేసుకున్న బిర్యానీ రైస్ని వేసుకుని మొత్తం రైస్ని అంతా కూడా ఇలా పన్నీర్ మీదకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఫైనల్గా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొంచెం కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని దీని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అలాగే మూత టైట్గా ఉంది. నేను దీంట్లో నుంచి ప్రెషర్ బయటకు వెళ్లకుండా ఇలా వెయిట్ పెట్టేసుకుంటాను. దమ్ చేసుకునేటప్పుడు ప్రెషర్ బయటికి పోకుండా ఈ లిడ్ చుట్టూ మనం మైదా పిండి అప్లై చేస్తాం కదా, ఈ ప్రెషర్ అంతా బయటికి పోకుండా టైట్ గా ఉండటం కోసం నేనైతే అది లేకుండా ఈజీగా ఉంటదనేసి
నేను దీని మీద ఇలా ఒక వెయిట్ పెట్టుకున్నాను అనమాట. మనం మసాలా దంచుకునేది ఉంటుంది కదా, ఇది చాలా బరువుగా ఉంటుంది. సో నేను దీని మీద ఇలాగా పెట్టేస్తాను. అప్పుడు ప్రెషర్ అనేది బయటికి వెళ్ళదు, దాంట్లోనే ఉంటుంది అనమాట. వేడి దాంట్లోనే ఉంటే చక్కగా మన దమ్ బాగా కుక్ అవుతుంది. ఇలాగా మనం ఒక 5 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బిర్యానీని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, బిర్యానీ చక్కగా కుక్ అవి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి పన్నీర్ అడగంటకుండా వచ్చిందో లేదో చూద్దామా. చూడండి, అడగంటకుండా రైస్ పొడుగ్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. అండ్ పీసెస్ కూడా విడిపోకుండా చక్కగా బాగా వచ్చినాయి కదా. సో అందుకనే నేను మ్యారినేట్ చేసుకోకుండా సింపుల్ ప్రాసెస్లో ఇలా కుక్ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి దీన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.